ఈరోజు ప్రెగ్నెన్సీ పిల్లోకి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. అది వచ్చింది. దాని యొక్క వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తే ఎలా ఉంటుందో మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అందుకోసమని ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇప్పుడే దీన్ని ఫ్లిప్కార్ట్ కవర్ నుంచి ఓపెన్ చేసాము. ఇది చూపించి మొత్తం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని మీకు తెలిస్తే ఒక ఐడియా వస్తుంది కదా. వాళ్ళు ఇచ్చినటువంటి సైజులు, మనకు వచ్చినటువంటి సైజు అంతా సరిగా ఉందా లేదా, వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం కదా. ఒకసారి రివ్యూ కోసమని మీ అందరికీ చూసే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. దానికోసమని ఒక ప్రయత్నం, దీనివల్ల ఒక వీడియో ప్రయత్నం అంతే. దీనివల్ల ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు. ఇది ప్రెగ్నెన్సీ పిల్లో. ఇది హైడ్రాలిక్ ప్రెస్తోని చేస్తారు కాబట్టి చిన్నగా వస్తుంది, బట్ అంత చిన్నది కాదు. చూడండి, now it is getting opening. ఆల్రెడీ ఇంకా ప్రెస్లోనే ఉంది, హైడ్రాలిక్ ప్రెస్తోనే. ఎందుకంటే ఈ లోపల ఎటువంటి ఎయిర్ ఉండదు. చూడండి, పంప్ అవుతుంది. చూసారా ఎలా ఉండేది, ఎలా అవుతుంది చూస్తారా. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ ప్రెగ్నెన్సీ పిల్ల అనేది చాలా అవసరం అండి. ఎందుకు ఏంటి అసలు అది ఎందుకు అంటాం, నేను అమౌంట్ వేస్ట్ కదా అని అనుకుంటాం. కాకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇది హస్బెండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇంకా మ్యారేజ్ లైఫ్లో ఇది తప్ప. చూడండి, ఈ క్యారింగ్ ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది కదా. దానికోసమని ఇది తీసుకొచ్చాం. ఇది ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. సి టైప్ అని, యూ టైప్ అని, జే టైప్ అని, జీ టైప్ అని. నేనైతే ఇది జీ టైప్ అని పెట్టినా. చూడండి, జీ టైప్ ఇదనమాట, జీ టైప్. ఓకేనా. అయితే ఇది సైజ్ అయితే చాలా చక్కగా ఉంది. మేము అనుకున్నట్టుగా దీని కాస్ట్ గురించి మీరు చూస్తారు కదా ఎంత ఉంది ఏంటని. ఇది అరౌండ్ 650 రూపీస్ పడింది ఫ్లిప్కార్ట్లో. 1600 1650 రూపాయలు పడింది. అయితే ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, సైజ్ కూడా బాగుంది. ఎందుకంటే కొన్ని వస్తాయి కానీ చాలా సన్నంగా ఉంటాయి, అవి సరిపోవు. ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఇది చూడండి, ఇలా ఉంది కదా. ఇది 3-in-1 ఉపయోగించవచ్చు. ప్రెసెంట్ అయితే పడుకునేటప్పుడు ఇలా వాడుకోవచ్చు, తర్వాత బేబీ తర్వాత ఇలా వాడుకోవచ్చు. ఇలా సిట్ చేసుకొని బేబీని ఇలా పట్టుకుని ఇలా బేబీని పెట్టుకోవచ్చు, అలా అనమాట. మళ్ళీ ఏదనుకుంటే దీనిపైనే చైర్లకు కూడా కూర్చోవచ్చు. ఈ పిల్లో తీస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలా 2 కాళ్ళు పెట్టుకుని ఇలా కూర్చోవచ్చు హాయిగా. అది కూడా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. అది చూసారా, చాలా కంఫర్ట్గా ఉందండి. అయితే మరి ఏదో 1000 రూపాయలకు వస్తుంది అని మాత్రం మనం అది పెడితే మాత్రం అది ఉపయోగపడదు. ఇదైతే సైజు ముందు 3 చూసుకోవాలి, లెంగ్త్, విడ్త్, డెప్త్. ఈ డెప్త్ అంటే అరౌండ్ 20 సెంటీమీటర్ 25 సెంటీమీటర్స్ మధ్యన ఉంటే అది బాగుంటుంది. మేమైతే పెట్టింది మీకు కింద లింక్లో పెడతాము, అది చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు అన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏం చేసినా సరే మేము పెడతాము. సరేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.